శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 27 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అలాగే రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. శనివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం శుభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ధాత్రి యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. శనివారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా ఆ పనిలో విజయాలే కలుగుతాయి, సౌఖ్యాలు కలుగుతాయి, ప్రయాణాల్లో కార్యసిద్ధి లభిస్తుంది. ఈరోజు 2 యోగాలు చాలా బాగున్నాయి. ధాత్రి యోగం, సౌమ్య యోగం. 2 యోగాల వల్ల 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇది అనుకూలంగా చెప్పుకోవాలి. అందుకే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు కలుగుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల వరకు ఉంది. ఈ రేవతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త వస్త్రాలు ధరించడానికి, ఆభరణాలు ధరించడానికి రేవతి మంచి నక్షత్రం. అధికార పదవులు కూడా తీసుకోవచ్చు. మీకు ఎవరైనా పవర్ ఇస్తానంటే ఆ పవర్ తీసుకోవడానికి రేవతి నక్షత్రం మంచిది. మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, కొత్తగా ఉపయోగించుకోవడానికి రేవతి నక్షత్రం మంచిది. అంటే బండి కానీ, కారు కానీ కొనుక్కోవడానికి రేవతి నక్షత్రం మంచిదే. అయితే శనివారం కాబట్టి సాధ్యమైనంత వరకు బండి కానీ, కారు కానీ కొనుక్కోకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉంటే కనుక రేవతి నక్షత్రం ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు. మంగళవారం బండి, కారు కొనకూడదు. శనివారం పర్వాలేదు, అంత అనుకూలం కాదు, కానీ అత్యవసరమైతే కొనుక్కోవటానికి మాత్రం రేవతి నక్షత్రం పనిచేస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి రేవతి నక్షత్రం మంచిది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కును పొందడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరడానికి కూడా రేవతి మంచిది. శనివారం అని చాలామంది సందేహపడతారు. అయితే శనివారం అయినా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి కొత్తగా ఉద్యోగంలో చేరవచ్చు. అలాగే మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి అశ్విని మంచిది. మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి అశ్విని నక్షత్రం మంచిది. ఎవరికైనా జాతక దోషాలు, గ్రహ దోషాలు ఎక్కువగా ఉంటే ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి చేసే దాన ధర్మాలకు అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం బలంగా కనిపిస్తోంది. కాబట్టి మేషరాశి వాళ్ళు బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలని ఈరోజు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అలా కొనుక్కోవడం ద్వారా మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నూతన వాహన ప్రాప్తి యోగం అనేది మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం బలంగా కనిపిస్తుంది. దైవారాధన వల్ల ప్రశాంతంగా ఉంటారు. మానసిక అశాంతి పోగొట్టుకొని మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఈరోజు వృషభ రాశి వాళ్ళకి దైవారాధన చాలా అద్భుతంగా సహకరిస్తుంది. ప్రతి పనిని ప్రశాంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది. గురుబలం ఎక్కువగా ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపులు, శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని పని మీద బయటికి వెళ్ళండి.
దుర్గాదేవి కుంకుమ బొట్టు కానీ ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు కానీ పెట్టుకొని వెళ్ళండి. లేకపోతే కరుదిష్టి ప్రభావం కలుగుతుంది, శత్రుబాధలు ఇబ్బంది పడతాయి. కుటుంబ కలహాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ప్రతి విషయంలో కూడా కొన్ని చికాకులు ఉంటాయి. మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా లాభాలు ఉన్నాయి. అంటే ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా లాభాలు పొందడానికి, ధనలాభాన్ని అందిపుచ్చుకోవడానికి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు సమసిపోతాయి. ధనలాభం కలిగే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళకి మంచి చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పరోపకారానికి చేసే అన్ని కార్యక్రమాలు కూడా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మీ పిల్లలు మంచి స్థిరత్వం పొందడానికి, సెటిల్మెంట్ పొందడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాభిప్రాయాలు పెరుగుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ఒక చెడు వార్త మిమ్మల్ని బాధ పెట్టే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అకారణ శత్రుత్వ భావనలు చోటు చేసుకుంటాయి. ఎదుటి వాళ్ళతో కారణం లేకుండా గొడవలు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపారంలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, ఆనందము కలిగేటటువంటి సూచనలు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే మైసూరు చాముండేశ్వరి అమ్మవారి జయంతి. ఈ సందర్భంగా చాముండేశ్వరి అనుగ్రహం కలిగి సకల కార్యసిద్ధి, విజయసిద్ధి లభించాలంటే ఓం చాముండీ దేవతాయే నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం చాముండీ దేవతాయే నమో నమః ఈ మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో పాత ఇనుము వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే భూములకు సంబంధించిన వ్యవహారాలు, భూములు కొనటము, అమ్మటము ఇలాంటి వ్యవహారాలు నిర్వహించడానికి కూడా శనిహోర చక్కగా అనుకూలిస్తుంది. అలాగే ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు, ఇటుక, కలప, మిషనరీ సామాగ్రి ఇలాంటివన్నీ కూడా వ్యాపారం చేయడానికి, ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా శనిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.